పోతారు, మొత్తం పోతారు. సెప్టెంబర్ 25th రోజే కదా. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏంటిదిరా అంటే మాకు ఓజీ మూవీ గుర్తుకొస్తుంది అనమాట. అంత అవైటెడ్ అయిపోయింది ఓజీ మూవీ. ఇప్పుడు మనకైతే పవన్ కళ్యాణ్ గారికి మంచి కమ్బ్యాక్ ఫిలిం అయితే అవుతుంది, అది నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అందుకే మనకైతే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారనమాట, ఫైర్ స్టామినా సాంగ్. మరి ఈ సాంగ్ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. ఈ సాంగ్ అయితే నిన్న మనకి 6 PM రిలీజ్ కావాలి, కానీ ఆఫ్టర్నూన్ మనకైతే రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే మనకు సాంగ్ అనేది లీక్ అయితే చేశారు. ఈ వీడియో నిన్ననే చేసి రిలీజ్ చేయాలి, కానీ కొంచెం టైం కుదరలేదన్నమాట. అందుకే వాళ్ళు చేసేసి పెడుతున్నాను ఈ వీడియో అనేది, చూడండి ఓకేనా. మరి ఓవరాల్గా సాంగ్ ఎలా అనిపించిందంటే నాకైతే రిలీజ్ అయితే అస్సలు అర్థం కాలేదన్నమాట. మరి ఆ రిలీజ్ ఎందుకు అలా చేశారో తెలియదు, నాకైతే అర్థం కాలేదన్నమాట రిలీజ్ అనేది. కానీ బీట్ మటుకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సాంగ్ది. మనకు సాంగ్లో రిలీక్స్ ఇంగ్లీష్ కాకుండా తెలుగు కాకుండా మనకి జపానీస్లో కూడా పెట్టారనమాట. నెక్స్ట్ అని అనిపించింది. అలాగే రిలీక్స్ అర్థం కాలేదు, కానీ ఒక్క రిలీజ్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా అయితే అర్థమైంది. అదే మన ఓజస్ ద గంభీర్ అనమాట. అక్కడ వచ్చే బీట్ అయితే నెక్స్ట్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే ఇంకా కే ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. బ్యా లుక్స్ అయితే చాలా బాగా అనిపించింది. రీసెంట్ టైంలో మనకైతే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా మంచిగా అనిపించినాయి భయ్య. మన హరిహర వీరమ్మల కంటే ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లుక్స్ అనేది చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా అవుతుంది అనమాట పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూస్తుంటే. నాకు సాంగ్లో ఇంకొక మంచిగా నచ్చిన రిలీక్స్ ఏంటిదిరా అంటే రప్ప రప్ప రిలీక్స్ అనమాట. అది ఇంకా చాలా బాగా అనిపించింది. అలాగే మనకు యానిమేగా చూపెడుతున్నారు అనమాట మొత్తం సాంగ్ అంతా. కానీ దాంట్లో మనకు యాక్షన్ సీక్వెన్స్ కూడా చూపెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ అనేది నిజంగా మనకైతే థియేటర్లో ఉంటే కనుక శవాలు లేస్తే భయ్య, నిజంగా చెప్తున్నాను. యానిమేలో చూపెట్టే యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగా అనిపించినాయి. అది కనుక థియేటర్లో ఉంటే నిజంగా చెప్తున్నా భయ్య, శవాలు లేస్తే భయ్య, ఇది మొత్తం కన్ఫర్మ్ అని చెప్తాను నేనైతే. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన మంచిగా అయితే కంపోజ్ అయితే చేశారు, అంతా పర్లేదు అనిపించింది. కానీ ఒక్క మైనస్ పాయింట్ అనమాట, అదే భయ రిలీక్స్ అన్నమాట. ఆ రిలీక్స్ అయితే ఒక్క మొక్క సరిగ్గా అర్థమై సావలేదు. మరి ఎన్నిసార్లు చూసినా కూడా సరిగ్గా అర్థం కాలేదన్నమాట. మరి మీకన్నా అర్థమైంది అర్థం కాలేదు అనేది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్, రిలీక్స్ అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫేవరెట్ డైరెక్టర్ సుజిత్ గారి గురించి మాట్లాడుకోవాలి భయ. ఆయన తీసిన 2 ఫిలిమ్స్ అయినా కూడా ఆ 2 ఫిలిమ్స్ అనేది చాలా బాగుంటాయి, సాహో కానీ రన్ కానీ. కానీ ఇది కాకుండా నాకు ఇంకొకటి కూడా తెలుసు, ఆయన షార్ట్ ఫిలిమ్స్ భయ. ఆ షార్ట్ ఫిలిమ్స్ అనేది చాలా బాగుంటాయి, వాళ్ళని చూడకపోతే చూసేయండి, అది ఎక్సలెంట్ అనిపిస్తాయి భయ. అలాగే ఎట్లాగో మన పవన్ కళ్యాణ్ గారికి పెద్ద డైరెక్ట్ ఫ్యాన్ కాబట్టి మన సుజిత్ గారు, మరి ఎలా తీస్తారో మీకు అందరికి తెలిసిందే. లుక్సే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, మరి ఇంకా సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది నేనైతే నమ్ముతున్నాను భయ. నేనైతే చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా సెప్టెంబర్ 25th రోజునైతే. ఇక ఓవరాల్గా ఎలా ఉందిరా సాంగ్ అంటే నాకైతే నచ్చింది భయ, బాగుంది సాంగ్. అండ్ మనకు సాంగ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ హెచ్డి క్వాలిటీ కానీ ఆ యానిమే కానీ చాలా బాగా అనిపించింది భయ. అలాగే మీకు ఎలా అనిపించింది సాంగ్, నచ్చిందా నచ్చలేదని కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే జెన్యూన్గా అయితే చెప్పండి మీకు ఎలా అనిపించిందో సాంగ్. ఇది డార్లింగ్స్ మరి ఓజీ ఫస్ట్ సింగిల్ సాంగ్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా నచ్చలేదా? ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.